ఇష్టాన్ని నెరవేర్చాలి అన్నది ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. అవునా? దేవుడు ఉన్నటువంటి ఆ లోకంలో నుంచి భూలోకానికి వచ్చినటువంటి ఒక మనిషి మరలా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చి దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్ళిపోవాలి. ఇది దేవుని ఉద్దేశం. అయితే ఈ దేవుని ఉద్దేశాలను మనిషి ఎరగకుండా ఎలా అయినా సరే మనిషిని దేవుని కాకుండా చేయాలన్నదే అపవాది యొక్క ఉద్దేశం. దేవుడు చేయాలనుకున్నది, దేవుడు చేయమన్నది, దేవుడు చెప్పింది, దేవుడు రాసింది మనుషులకు అర్థం కాకుండా చేయాలని సాతాను సకల విధములైన ప్రయత్నాలు చేస్తూనే ఉందండి. దేవుడు చెప్పినట్లుగా చేయకూడదు మనిషి. ఎందుకు? తనకు దక్కని ఆ పరలోకాన్ని ఏ మనిషి కూడా వెళ్ళకూడదు, చేరకూడదు అన్నదే దెయ్యం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఇలా దేవుడు చెప్పిన ఏ విషయాన్ని కూడా మనిషి ఆలోచించకుండా, దేవుడు చెప్పిన ఏ కార్యక్రమాన్ని మనిషి చేయకుండా ఎన్నో ప్రయత్నాలు. ఈరోజు చూస్తే మనిషి అన్ని విషయాలకి చెవినిస్తాడు కానీ దేవుని మాటలకు చెవినివ్వడానికి ఇష్టపడ్డాడు. అవునా? అన్ని విషయాల గురించి మనిషి ఆలోచిస్తాడు కానీ దేవుని గురించి మాత్రం మనిషి ఆలోచన చేయలేకపోతున్నాడు. ఎందుకు? చేయనివ్వడం లేదు అపవాది. మనిషిని దేవుని దగ్గరికి రానివ్వడం లేదు అపవాది. ఏ విధముగానైనా సరే మనిషిని పరలోకానికి వెళ్లకుండా అడ్డుకట్టలు వేయాలి. ఎందుకు? దేవుడు అనుకున్నది, దేవుడు తన పిల్లలందరూ పరలోకానికి రావాలి. కానీ దేవుడు అనుకున్నటువంటి పిల్లలందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలి? నరకానికి తీసుకెళ్ళిపోవాలి. దేవుడు అందుకే తను అనుకున్న సంకల్పాన్ని అంతా కూడా, తన మనసునంతా కూడా ఇదిగో బైబిల్ గ్రంథంలో రాయించి ఈ భూమిని పంపిస్తే, ఈ భూమి మీద ఉంచితే ఇది కూడా అర్థం కాకుండా ఈరోజు చాలా మంది ఉన్నారు. ఇది కూడా అర్థం కాదు. అందుకనే బైబిల్ పుట్టుక రహస్యం ఏంటి? ఈ యొక్క బైబిల్ పుట్టడానికి గల రహస్యం ఏమిటి? అన్ని రహస్యాలు మనిషి ఆలోచించాడు, అన్ని చరిత్రలు మనిషి తెలుసుకుంటున్నాడు. కానీ బైబిల్ పుట్టుక యొక్క రహస్యం ఏమిటి? ఎలా వచ్చింది బైబిల్? ఎలా ఇచ్చాడు దేవుడి బైబిల్ గ్రంథాన్ని? ఎందుకు ఈ భూమి మీదకి దేవుడు తన మాటలను పంపించాలనుకున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఏదైనా ఒక వస్తువు విలువ తెలిసినప్పుడే దాన్ని ఎంతో జాగ్రత్తగా మనం కాపాడుతాం. అవునా? ఒక వస్తువు విలువ అంటే బంగారానికి ఉన్నటువంటి బంగారం ఎంతో విలువైనది కాబట్టి దాన్ని ఏం చేస్తాం? చాలా భద్రంగా దాన్ని కాపాడుతాం, దాచుకుంటాం. అదే దానికి విలువ లేకపోతే దాచుకుంటామా? దాచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పడేసుకుంటాం. అంతగా దాని గురించి ఆలోచించు. ఈరోజు బైబిల్ని మనిషి ఎక్కువగా విలువ ఇవ్వలేకపోతున్నాడంటే గల కారణం బైబిల్ ఎంతో గొప్పదో మనిషికి అర్థం కాలేదండి. అంతేనా? బైబిల్కి మనిషి ఎంత గౌరవిస్తాడు, ఎంత విలువిస్తాడు? అదే బట్టి చూడాలి. ఎందుకు? బైబిల్ విలువ మనిషికి అర్థం కాలేదు. అందుచేత బైబిల్కి మనిషి పెద్దగా విలువనివ్వడు, అంతగా పట్టించుకోడు. కానీ ఈ బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్లోని మాటలు ఎంత గొప్పవో, అసలు దేవుడు ఈ బైబిల్ రాయించడానికి గల కారణాలు ఏమిటో మనం ఒకసారి తెలుసుకుంటే నిజంగా దీనిని విడిచిపెట్టవచ్చు. నిజంగా దీనిలోని మాటలను మనం గ్రహించగలిగితే ఈ బైబిల్ని మనము విడిచిపెట్టాం. అందుకే దేవుడు రాయించిన ఒక చక్కని మాటలు మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథము యోహాను గారు రాస్తూ, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే,
ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడైండు అని కుడి చేత చూచితిని. ఏమండి? మరియు లోపటను వెలుపటను 7 ముద్రలు వేయబడిన ఒక గ్రంథమును సింహాసనమునందు ఆసీనుడైండు అని కుడి చేత చూచితిని. యోహాను గారు రాస్తూ, ఇదిగో దేవుని యొక్క కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి గ్రంథం. 7 ముద్రలు అనగా సీల్ వేసి ఉన్నాయన్నమాట. సీల్ వేయడం అంటే ఏదైనా ఒక ఇంటికి సీల్ వేశారనుకోండి, దాన్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి వీలవుతుందా? వీలు కాదు. ఏదైనా గొడవలలో ఒక పోలీసు వారు కానీ ఎవరైనా ఆ ఇంటిని సీల్ చేస్తారనుకోండి, మరలా ఇంటిని ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అది ఒక బండిని కానీ కారుని కానీ దేనైనా సీల్ వేసేస్తే దాన్ని మరలా ఓపెన్ చేయడం కష్టం. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియమండి వెలుపుల్లారా, లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడైండు అని కుడి చేత చూచితిని. అంటే దేవుని చేతిలో గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఎలా ఉందంట? 7 ముద్రలు కడిగి గట్టిగా 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనమందు ఆసీనుడైండు అని కుడి చేత చూశాను. ఏంటి గ్రంథము? 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నటువంటి ఈ సీలు వేసినటువంటి ఈ గ్రంథం ఏమిటి? ఈ గ్రంథం ఏంటంటే మనం చూసి కింద చదువుతుంటే, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. సీలు వేయబడినటువంటి ఒక గ్రంథం. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి శక్తి లేదు. ఏంటి? ఎందుకు సీల్ వేయబడింది? ఎందుకు ముద్ర వేయబడింది? మనం చూసామండి, ఎలక్షన్ బాక్సులు కూడా ఏం చేస్తారు? సీల్ వేస్తారు. మరలా ఓపెన్ చేయకూడదు. మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. ఏకంగా ఈవీఎంలే మారిపోయారు. చాలా ఈవీఎంలు మార్చేశారని చెప్పుకున్నారు. సీల్ వేయబడినటువంటి ఈవీఎంలే. అయితే ఇప్పుడు దేవుని పిల్లారా, అసలు ఈ గ్రంథం ఏమిటి? ఈ గ్రంథానికి సీల్ వేయడం ఏంటి? ఆ సీల్ విప్పడానికి, ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడైన వాడు ఎవడు లేకపోవడం ఏమిటి? అలా లేకపోవడం వలన యోహాను గారు ఏం చేస్తున్నారంట? 4వ వచనంలో, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు లేకపోవడం వల్ల ఈయన ఏం చేస్తున్నారంటే యోహాను గారు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడవాలండి? సహజంగా మనం ఎందుకు ఏడుస్తాం? సహజంగా మన బ్రతుకులు బాగోకపోతే ఏడుస్తాం. మన పిల్లల బ్రతుకులు బాగోకపోతే ఏడుస్తాం. ఇలా మనం ఆలోచిస్తే ఎందుకు ఏడుస్తామంటే, ఈ లోకంలో మనం బ్రతకడానికి ఏడుస్తుంటాం, ఈ లోకంలో మనం గెలవడానికి ఏడుస్తుంటాం. కానీ యోహాను గారు ఎందుకు ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవడు యోగ్యుడైన వాడు కనబడడం లేదు అని ఏడుస్తున్నారు? అంటే ఆ గ్రంథము ఒకవేళ విప్పకపోతే ఏదైనా ప్రమాదమా? ఆ గ్రంథాన్ని ఒకవేళ ఎవరు విప్పకపోతే, దేవుని చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు వేయబడిన ఆ గ్రంథాన్ని ఎవరు విప్పకపోతే ఏదైనా ప్రమాదం ఉందా? ఏదైనా ప్రమాదం ఉందంటే ఏదో ప్రమాదం ఉన్నట్లుగానే మనకు అర్థమవుతుంది. ఆ గ్రంథాన్ని విప్పకపోతే ఏదో ప్రమాదం ఉన్నట్లుగానే మనకు అర్థమవుతుంది. అందుకే యోహాను గారు ఏం చేస్తున్నారంటే ఆయన ఏడుస్తున్నారు. ఎప్పుడు ఏడుస్తారండి? ఎవరైనా ఏదైనా బాధ భరించలేని బాధ కలిగినప్పుడు కదా ఏడుస్తారు.
అనుకున్నది జరిగినప్పుడే కదా ఏడుస్తారు. ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడే కదా ఏడుస్తారు, భయపడతారు. అంటే ఇక్కడ యోహాను గారు కూడా ఆయన బాధపడుతున్నారంటే ఏదో ప్రమాదం ఉంది, ఆ గ్రంథాన్ని విప్పాలంటే. ఆ గ్రంథాన్ని విప్పకపోతే ఏదో ప్రమాదం ఉంది కాబట్టి యోహాను గారు ఏం చేస్తున్నారు, బాధపడుతున్నారు. మనం ఒంట్లో బాగపోతే బాధపడుతుంటాం, ఇంట్లో పరిస్థితులు బాగపోతే బాధపడుతుంటాం. కానీ ఆ గ్రంథాన్ని విప్పే యోగ్యులు ఎవరో కనబడినందున ఆయన ఏడుస్తున్నారట. ఆ కిందకి మనం చూడగలిగితే 6వ వచనంలో 5వ వచనంలో ఎవడు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. చూసారండి, దావీదు చిగురినటువంటి యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను. ఎవరు విప్పుతాడా ఆ గ్రంథాన్ని యోహాను గారు చూస్తుంటే ఎవరు విప్పారు ఆ గ్రంథాన్ని? ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము, 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటగా ఏమైంది, జయించారు. ఎవరు దావీదు చిగురు? ఎవరు? యేసుక్రీస్తు. యోధా గోత్రపు సింహం ఎవరు? యేసుక్రీస్తు. నిజముగానండి, యేసుక్రీస్తు గనక దేవుని కుడి చేతులు ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని విప్పకపోతే ఈరోజు దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆలోచన మనకి తెలిసేది కాదు. ఎందుకు ఏమనుకుంటున్నారు? ఆ గ్రంథము దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథం ఏమనుకుంటున్నారు? దేవుని యొక్క మనస్సు. ఇప్పుడు ఎక్కడుంది దేవుని మనస్సు? ఇదిగో మన చేతులు ఉన్నటువంటి ఈ 66 పుస్తకాలే దేవుని మనస్సు. ఎవరు వెళతారు ఈ భూలోకానికి, ఎవరు చెబుతారు దేవుని మనస్సునని ఆలోచిస్తుంటే నువ్వు యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనస్సును మనకి తెలియజేశారు. మన దేవునికి ఎందుకు ఏడుస్తారు అనుకున్నారు యోహాను గారు? ఒకవేళ యేసుక్రీస్తు కానీ ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టకపోతే, దేవుని యొక్క మనస్సును మనకు తెలియజేయకపోతే మన పరిస్థితి ఏంటి? దేవుడు మనకు అర్థం కాదు, దేవుడి గురించి మనకు తెలియదు, దేవుడు మనసేందో మనకు తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, దేవుడు ఎందుకు సృష్టిని చేశాడో తెలియదు. పాపము చేసి పాపులుగా మారిపోయిన మనకి పరిశుద్ధత అనేది అంటే ఆ గ్రంథాన్ని విప్పడానికి శక్తి గలవాడు, యోగ్యుడైన వాడు ఎవడో లేకనందున యోహాను గారు ఏం చేస్తున్నారు? ఏడ్చి. ఇప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి దేవుణ్ణి ఈ లోకానికి బయలుపరిచారో వెంటనే ఆయన ఏం చేశారు? ఆ గ్రంథం యొక్క ముద్రలను విప్పేశారు. 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందునని నాతో చెప్పాను. బైబిల్ పుట్టు యొక్క రహస్యం యేసుక్రీస్తు వారు రావాలి, దేవుని మనసుని ఈ భూమి ప్రపంచంలో అందరికీ తెలియచేయాలి. అలా తెలియచేసి దేవుని మనసు ఏంటో, దేవుని ఆలోచన ఏంటో, దేవుని సంకల్పం ఏంటో, మనిషి జన్మ పరమార్థం ఏంటో ఈ మనుషులందరికీ తెలియచేయాలి. అందుకే యేసుక్రీస్తు వారి గురించి రాబడిన మాట యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలిగితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు వాటిని మీరు సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. చూసారండి, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకను అనేకములు కలవు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఈ భూమికి ఏం చేశారు? ఎన్నో సంగతులు తెలియజేశారు.
ఎన్నో సంగతులు. అంటే మిగిలిన పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాల్లో లేదా సంగతులు ఏమండి? మిగిలిన పాత నిబంధనలో దేవుని గురించిన సంగతులు లేవా? లేవండి. ఏమన్నాడు? ఇదిగో అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తారు ఆయన? మిమ్మును సర్వ సత్యము అంటే సంపూర్ణము. ఎప్పుడు సంపూర్ణమైనది బైబిలు? కొత్త నిబంధన వచ్చిన తర్వాత సంపూర్ణమైనది. అంటే యేసు వచ్చి దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు వేయబడిన ఆ గ్రంథాన్ని ఏం చేశారు? ఆయన విప్పేసి ఇగో అందులో ఉన్న సంగతులన్నీ ప్రపంచ ప్రజలకు తెలియజేసేసారు. సరే, ఇంకను అనేక సంగతులు మీతో చెప్పవలసి ఉన్నవి కానీ ఇప్పుడు మీరు వాటిని సహించరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. అది ప్రకటన గ్రంథం అనేది ఏ గ్రంథం? అది భూత భవిష్యత్ వర్తమానానికంటే జరిగినవి, జరుగుచున్నవి, జరగబోయే అన్ని సంగతులు కూడా చెప్పినటువంటి గ్రంథమే ప్రకటన గ్రంథం. చాలా మంది అది కేవలం భవిష్యత్తు గ్రంథం అనుకుంటారు అంతే. అంటే జరగబోయే సంగతులు చెప్పిన గ్రంథం మాత్రమే అనుకుంటారు. కానీ మొత్తం జరిగినవి ఉన్నాయి, దాంట్లో జరుగుచున్నవి ఉన్నాయి, జరగబోయే సంగతులు కూడా ఉన్నాయి. అర్థమవుతుంది. కాబట్టి అసలు యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇదిగో సర్వ సత్యాన్ని ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ తెలియజేశారు. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైనా ఇదిగో ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ. సత్య స్వరూపి అయిన ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన రావాలంటే నేను వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్ముడు రావాలంటే ఈయన ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఈయన తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి. ఈయన పని పూర్తి చేసి మేము వెళ్ళిపోవాలి. తర్వాత ఆయన రావాలి. ఆయన ప్రేరణ ద్వారా దేవుని యొక్క మనసులో ఉన్న ప్రతి మాట రాయబడాలి. సరే, బైబిల్ పుట్టుక యొక్క రహస్యం అంటే ఈ బైబిల్ మన చేతుల్లోనికి రావడానికి దేవుడు పడిన కష్టం ఎంతో ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకపోతే, దేవుని కుడి చేతులు ఉన్నటువంటి ఆయన మనస్సును ఇదిగో ఆయన తెలియజేయకపోతే ఏంటి పరిస్థితి? చాలా ఆలోచిస్తుంటాం మనం. చాలా మన జీవితానికి సంబంధించినటువంటి ఆలోచనలు చాలా 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 విషయాలు ఆలోచిస్తాం. ఎలా జరిగితే, అలా జరిగితే, అది జరిగితే, ఇది జరిగితే అని ఎన్నో ఆలోచనలు పెట్టుకుంటాం. అంతేనా? మొన్న ఎలక్షన్ రిజల్ట్స్లో కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. అవునా? అప్పటి వరకు ఫ్యానే అనుకున్నారు అందరూ కూడా. కానీ ఊహించని రిజల్ట్స్ వచ్చేసరికి అందరూ అయిపోయారు, షాక్ అయిపోయారు. ఎవరు ఊహించలేరు అసలు. కానీ ఆ ఫలితాలు రాగానే అందరూ ఏమైపోయారంటే షాక్ అయిపోయారు, ఒకసారి ఊహించలేదు. అలాగే ఈరోజు మనిషి దేవుని యొక్క విషయాల గురించి ఆలోచిస్తున్నాడంటే ఆలోచించడం లేదు. ఎవరు కూడా దేవుని మనసు ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని ఉద్దేశం ఏంటి అని ఆలోచించలేదు. కానీ ఒకానొక రోజు ప్రతి ఒక్కరూ దేవుడు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనిషికి అంతా అర్థమైపోతుంది. ఈ దేహంలో ఉన్నంత వరకే మన ఇష్టం. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా మారిన మనకు అన్ని విషయాలు అర్థమైపోతాయి, అన్ని విషయాలు తెలిసిపోతాయి. కానీ అప్పుడు తెలిసిన ప్రయోజనం ఉపయోగం లేదు. కానీ బ్రతికి ఉండగానే ఈ దేహంలో మనం జీవించి ఉండగానే ఏం చేయాలి? దేవుని యొక్క మనస్సును మనము తెలుసుకోవట్లేదు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి యేసుక్రీస్తు గురించి దేవుడు ఇచ్చినటువంటి మంచి మాటలు మనం చూడగలిగితే అదే యోహాను సువార్త. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనం చదవగలిగితే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనం చదవగలిగితే, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరిచాడు. చూసారండి ఎంత మంచి మాట అంటే, నిజంగా ఎవడును ఎప్పుడునైనా దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి యేసు మాత్రమే దేవుని యొక్క మనస్సుని బయలుపరిచాడు.
అవునా? అప్పటి వరకు దేవుడు 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 దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా, రోషము గల తండ్రి అని అందరూ అనుకుంటుంటే, దేవుడు అని అందరూ అనుకుంటుంటే, యేసుక్రీస్తు వారి భూమి మీద గురించి అన్న మాట ఏంటో తెలుసండి. పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. దేవుడు మనకు తండ్రి, దేవునికి మనం అంత ఎవరము? పిల్లలము. దేవుడు మనకు తండ్రి, దేవునికి మనం అంతా ఎవరము? పిల్లలు. ఇలాంటి మాటలు, దేవుడి యొక్క మనస్సుని, దేవుడి యొక్క ఆలోచనని బయలుపరిచింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే. అందుకే ఆయన గురించి ఏమన్నాడు? ఇదిగో ఈయన మాత్రమే నన్ను బయలుపరిచాడు. ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, ఎంతో మంది మనుషులు, దేవుడికి ఇష్టమైన వారు ఉన్నారు, భక్తులు ఉన్నారు. వీళ్ళెవ్వరు కూడా దేవుడు బయలుపరచలేదా? బయలుపరచలేదు. వీళ్ళెవరు దేవుడు బయలుపరచలేదు. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు బయలుపరిచాడు. అందుకే ఏమన్నాడు యేసు ప్రభు? ఇదిగో నన్ను చూస్తే దేవుని చూసినట్లే అన్నాడా? చూడండి, యోహాను సువార్త, అదే యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ మాటలు మనం అడిగితే, ఫిలిప్ అడుగుతాడండి. ఫిలిప్ తండ్రిని మాకు కనపరచమంటాడు. 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. చూసారండి, నిజంగా యేసుక్రీస్తు తండ్రి గురించి చెబుతుంటేనండి, వింటున్న వీళ్ళకి అబ్బా తండ్రి ఎంత గొప్పవాడా, తండ్రి ఎంత మంచివాడా, ఎలాగైనా సరే తండ్రిని మేము చూడాలి, ఎలాగైనా తండ్రిని ఎలా ఉంటాడో మేము చూడాలని చెప్పేసి ఫిలిప్ ఏమడిగాడు? తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినడా నీవు నన్ను ఎరుగవా? నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? ఏంటండి మాట? అంటే యేసుక్రీస్తు తండ్రిని ఎలా బయలుపరచడో చూడండి, అర్థమవుతుందా? యేసుక్రీస్తు తండ్రిని ఎలా చూపించాడో ఆలోచిస్తే, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని నాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? అంటే దేవుని యొక్క మనస్సుని, దేవుని యొక్క పోలికలను యేసుక్రీస్తు ఉన్నది ఉన్నట్లుగా ఈ ప్రపంచానికి తెలియజేశాడు. అంటే యేసు చూపించిన ప్రేమ ఎవరిది? యేసు చూపించిన ప్రేమ ఎవరిదండి? యేసు ఎందరినో ప్రేమించాడు కదా, ఎందరినో ఆయన స్వస్థపరిచాడు కదా, ఎంతో ప్రేమించాడు కదా. అది ప్రేమ ఎవరిది? ఎవరిది ప్రేమ? దేవునిదండి. యేసుక్రీస్తు చనిపోతూ కూడా, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని ఏం చేయమన్నాడు? క్షమించమన్నాడు. ఈ క్షమాగుణం ఎవరిది? దేవునిది. అర్థమవుతుందా? అంటే దేవుడు ఎలాగైతే ఉంటాడో, ఆయన లక్షణాలు, ఆయన పోలికలు, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో అన్ని సేమ్ టు సేమ్ ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తులో. అర్థమవుతుందండి? యేసుక్రీస్తులో ఉన్నాయి. అంటే దేవుణ్ణి బయలుపరచడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. మనం ఆలోచిస్తానండి, ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఉంటుంది అనుకుంటాం కదా. మోషేలో ఏముంది అనుకున్నాం? సాత్వికం ఉంది. అదే దావీదులో ఒక గుణం ఉంది అనుకున్నాం, అబ్రహాములో ఒక గుణం ఉంది అనుకున్నాం. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఉంటే ఇవన్నీ కలిపిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. అర్థమవుతుందండి? ఈ గుణాలన్నీ ఒక్కరిలోనే నివసించాయి, ఆయనే యేసుక్రీస్తు. అందుకే సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉందన్నాడు? యేసులో. అంటే మనకి మోషేలో సాత్వికత ఉంది ఏమండి, అలాగే నమ్మకం ఉంది, అలాగే దావీదులో ఒక నమ్మకం ఉంది, అలాగే అబ్రహాములో ఒక గుణం ఉంది. ఈ గుణాలన్నీ కలిపినటువంటి ఎవరు? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తులో ఉన్న లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవునిలో నుండి వచ్చినాయి. ఇలా దేవునిలో నుండి వచ్చినటువంటి ప్రేమ, జాలి, కరుణ, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆనాటి ప్రజలకి ఎప్పుడైతే ఆయన బయలుపరిచాడో వెంటనే మాకు తండ్రిని చూడాలని ఆశ ఉంటుంది. ఎంతమందికి ఉంటుందండి మనలో?
యేసు చూపించిన ప్రేమకు, యేసు చెప్పిన ఆ దేవుని మాటలను విన్న తర్వాత ఎవరి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలండి. నేను దేవునితో బ్రతకాలండి. నిజంగా నా కొరకు ఇంత సృష్టిని చేసినటువంటి, నన్ను ప్రేమించినటువంటి నా దేవుని దగ్గరికి నేను వెళ్ళిపోవాలని ఎంతమందికి ఆశ ఉంటుందో చెప్పండి. ఉంటుందండి చాలా మందికి. ఎవరికి చాలా తక్కువ మందిలో ఉంటుంది. దేవుని చూడాలని, దేవుడు ఉన్నటువంటి ఆ లోకానికి వెళ్ళిపోవాలని చాలా తక్కువ మందిలో ఉంటుంది. కానీ నిజముగా వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు, నిజముగా వాక్యాన్ని అనుభవించిన వారు ఏమంటారు తెలుసా? ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను. అంతే కదండి. ఈ లోకం ఎలా ఉంటుంది మనకి? ఈ లోకం చూస్తే, ఈ లోకం మనకు వాక్యం తెలియనప్పుడు ఈ లోకం ఎలా ఉంటుందంటే చాలా అందంగా, చాలా అందంగా, అసలు ఏంటి ఈ లోకం ఏంటి ఎంత అందంగా ఉన్నట్టు. కానీ దేవుణ్ణి రుచి చేసిన తర్వాత, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత, ఈ లోకమే ఇంత అందంగా ఉంటే దేవుడు చేసిన పరలోకం ఇంకెంత అందంగా ఉంటుందో. అవునా? ఈ లోకమే ఇంత అందంగా ఉంటే, ఈ శరీరాన్ని అనుభవించడానికి ఉన్నటువంటి ఈ లోకమే ఇంత అందంగా దేవుడు చేస్తే, మరి చనిపోయిన తర్వాత ఆత్మగా వెళ్ళేటువంటి ఆ పరలోకం ఇంకెంత అందంగా ఉంటుందండి. అవునా? మరి ఆ లోకానికి వెళ్ళొద్దా? ఆ లోకానికి మనం వెళ్ళిపోవద్దా? ఆ లోకాన్ని చూడొద్దా? చూసారా? ఆ లోకానికి మనం వెళ్ళొద్దా? మనం ఎంతగా ప్రేమించినటువంటి మన కన్న తండ్రి దగ్గరికి మనం వెళ్ళొద్దా? వెళ్ళాలి కదా. అలా వెళ్ళాలంటే ఇదిగో ఆయన వ్రాసి ఇచ్చినటువంటి ఈ మాటల ప్రకారంగా మనం ఏం చేయాలి? బ్రతకాలి, జీవించాలి. అదేనండి ఆయన కోరిక. అదే ఆయన కోరిక. ఇప్పుడు పోలీస్ కానీ, లేదంటే ఈ సిఐ ఎస్ఐలు కానీ మనం జాబ్ అప్లై చేసుకున్నాం అనుకోండి, వెంటనే మనకి జాబ్ ఇచ్చేస్తారా? ఎవరు? ముందు ఏం ఇస్తారు? ట్రైనింగ్ ఇస్తారండి. ఎందుకు ఇస్తారు ట్రైనింగ్? ట్రైనింగ్ ఇవ్వకుండా నీకు జాబ్ ఇచ్చేసరికి ఏం చేస్తావు? ఏం చేయాలో నీకు తెలియదు. అవునా? ట్రైనింగ్ లేదు. ఒక దొంగని ఎలా పట్టుకోవాలో తెలియదు. ఏదైనా ఒక శత్రువు నీ మీద దాడి చేస్తే ఏం చేయాలో తెలియదు. వాడిని ఎలా ఎదుర్కోవాలో నీకు తెలియదు. ఏమండి? ఒక గన్ ఎలా పేల్చాలో తెలియదు. ఆ గన్లో ఎన్ని బుల్లెట్స్ ఉంటాయో తెలియదు. ఏమండి? అది ఎంత దూరం వరకు వెళ్తుందో తెలియదు. ఇవేమీ తెలియకుండా వెంటనే జాబ్ ఇచ్చేస్తారు అనుకోండి, నీకు ఏం చేస్తాము? ఏమి విషయం. కాబట్టి ముందు ఏమిస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే చాలా కష్టం ఉంటుందండి. ఆ ట్రైనింగ్ చాలా కష్టం. ఎంత కష్టం అంటే నీవు ఆఖరికి నీ దేశం కోసం నీ ప్రాణాలైన ఇచ్చేంతగా నీకు ఆ ట్రైనింగ్ ఇస్తారు. అవునా? అలాగే భూమి మీద ఉన్నటువంటి మనకి, దేవుడిలో ఉన్న మనము ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామంటే, ఇదిగో పరలోకంలో మనం ఎలా బ్రతకాలో, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, మనము ఈ భూమి మీద నుంచి తిరిగి పరలోకానికి వెళ్ళాలంటే ఎలాంటి లక్షణాలు మనలోకి రావాలో, ఈ విషయాలన్నీ నేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశమే ఈ భూమి మీద మనిషికి జీవితకాలం. ఇదంతా ఏంటిది? ట్రైనింగ్ పీరియడ్ అనమాట. భూమి మీద మనిషి కాలం, మనిషి జీవితకాలం ఏంటిదంతా? ట్రైనింగ్. ఇదిగో పరలోకం ఎలా ఉంటుందో, పరలోకంలో దేవుడు ఎలా ఉంటాడు, పరలోకానికి వెళ్ళాలంటే నేను ఎలా బ్రతకాలో, నేను ఎలా నా బ్రతుకును మార్చుకోవాలో తెలుసుకునే కాలమే ఈ భూమి మీద మనిషి జీవిత కాలం. చూడండి, అందుకే ఇదిగో మనిషి ఎలా బ్రతకాలో, మనిషి ఎలా బ్రతికితే పరలోకానికి వెళతాడు అన్న విషయాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? ఇదిగో బైబిల్లో రాసేసి ఇచ్చేసాడు. ఈ బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా మనం చదివి వాటిని గైకొని వాటి ప్రకారంగా మనం జీవిస్తే ఎక్కడికి వెళ్తాం? మనం పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళిపోతాం. కానీ అలాంటి బైబిల్ కూడా ఏం చేశాడంటే అది తప్పులు పట్టేలా చేసేసాడు. ఇలాంటి బైబిల్ కూడా దేవుడు అపవాది ఏం చేశాడు? తప్పుగా చదివేలా, తప్పుగా ఆలోచించేలా మార్చేసాడు. బైబిల్ని అనేక సార్లు తర్జుమా చేయడం వల్ల తర్జుమా లోపాలు వచ్చేసాయి బైబిల్లో. కొన్ని వచనాలు దానికి దీనికి సపోర్ట్ చేయవు. అంటే అక్కడ వ్రాయబడిన సందర్భం వేరుగా, ఇక్కడ వ్రాయబడిన సందర్భం వేరుగా మార్చేసాడు తర్జుమా లోపం. అర్థమవుతుంది? అలాంటి సందర్భాల్లో ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం మనం చూడగలిగితే,
మత్తయి సువార్త 13 మత్తయి సువార్త 13 చూడగలిగితే, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదావారు అనువారు ఇతని సోదరులు కాదా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కాదా? ఇతని సోదరీమణులందరూ ఎవరి అన్నలు ఉన్నారు. ఇతను ఎవరున్నారు? యాకోబు, యోసేపు, సీమోను, యూదావారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ అంటే అక్కా చెల్లెలు. సోదరీమణులు అంటే అక్కా చెల్లెలు. అంటే యేసుకు అక్క ఉందా? ఉన్నదా యేసుకు అక్క? యేసుకు అక్క ఎలా ఉంటుందండి? యేసే ప్రథముడు. ఆయనే వీరు ఏకము కాక మునిపే ఆయన పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా పుట్టాడు కదా ఆయన యేసుక్రీస్తు. మరి సోదరీమణులు అంటే అక్కా చెల్లెలు. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందంటే ఇంగ్లీష్ అనువాదంలో అక్కా చెల్లెలు ఉన్నట్లుగా రాయబడి. అంటే ఏమైపోయింది? యేసుకి ఎవరున్నారట? అక్క కూడా ఉన్నట్టుగా. అంటే చదివిన వారి యొక్క మనస్సుని చెరపడానికి అపవాది ఏం చేసింది? తర్జుమా చేసినప్పుడు ఈ యొక్క లోపాలన్నింటినీ కూడా కలిపేసింది. తర్జుమా చేసింది చాలా మంది. అంటే ఏ విధంగానైనా సరే మనిషిని దేవుని వద్దకు చేరకుండా చేయాలి. కాబట్టి దేవుడు యొక్క గ్రంథాన్ని మన చేతుల్లోకి ఇవ్వడానికి ఆయన ఎంత కష్టపడారు చెప్పండి. యేసుక్రీస్తు ప్రాణం పెడితేనే కానీ ఈ గ్రంథం మన చేతిలోకి రాలేదు. ఆయన రక్తాన్ని చిందిస్తేనే కానీ ఈ గ్రంథం మన చేతిలోకి రాలేదు. అలా వచ్చిన గ్రంథాన్ని మరలా ఏం చేసిన అపవాది? ఇదిగో తర్జుమా చేసిన వాళ్ళు ఎలా చేశారంటే గ్రీకు భాషలో నుంచి హెబ్రీ భాషలో నుంచి అనువదించారు తప్పించి దేవుని మనసు వాళ్ళకి తెలియదండి. అర్థమవుతుందా? అంటే అక్షరాలు ఉన్నవి ఉన్నట్లుగా వాళ్ళు ఏం చేశారంటే ఆ గ్రీకు భాషలో నుంచి దీంట్లోనికి ఇలా తర్జుమా చేశారు తప్పించి వాళ్ళు దేవుని నిర్దోషాలు ఎరిగిన వారు కాదు. అర్థమవుతుందా? ఆలోచించండి. వాళ్ళకి దేవుని మనసు తెలియదు, ప్లస్ బైబిల్ కూడా తెలియదు వాళ్ళకి. కేవలం వాళ్ళు ఏం చేశారంటే అనువదించారంతే. ఈ అనువదించిన ఈ తర్జుమా లోపాల్లో ఏం జరిగింది? యేసుకి అక్క ఉన్నట్లుగా ఆశిస్తారు. అసలు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తారు. ఎవరు? క్రీస్తు విరోధులు. ఎందుకు? బైబిల్ని ఎలాగైనా తప్పుపట్టేసి బైబిల్ మత గ్రంథం అని, బైబిల్లో దేవుడు నిజం కాదని చెప్పాలి. ఎందుకు? బైబిల్ నమ్ముతున్న జనాల సంఖ్య ఏమైపోతుంది? దినదినం ఎక్కువైపోతుంది, కోట్లకు పైగా వెళ్ళిపోతుంది. కాబట్టి బైబిల్ మీద ఎలాగైనా బురద చల్లి బైబిల్ దేవుడిపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఏం చేయాలి? మనం తీసేయాలని చెప్పేసి అపవాది ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాల్లోనే ఎంతో మంది ఇలాంటి మాటలు ఏమైపోయారు? వెనక్కి వెళ్ళిపోతారు. నమ్ముతున్నారు, వెనక్కి వెళ్ళిపోతారు. ఇలాంటి సందర్భాన్ని మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అబ్రహాము ఏమంటాడంట? శోధింపబడి. అబ్రహాము శోధింపబడ్డాడా? పరిశోధింపబడ్డాడా? ఏమండి? అబ్రహాము శోధన అంటే ఏంటి? శోధన అంటే ఏంటండి? శోధన అనగానే చిరాకు తెప్పించేస్తారు అన్నమాట. శోధించడం. నన్ను శోధించగల ప్లీజ్ దయచేసి వెళ్ళిపోవడం. చూసారా? ఎవరైనా ఒక వ్యక్తి మన పక్కన కూర్చొని మనం శోధించాలనుకోండి ఎలా ఉంటాం? అదేనండి అది. అబ్రహామును శోధించింది ఎవరు? దేవుడు అబ్రహామును శోధించాడా? శోధకుడు ఎవరు? దేవుడా? ఎవరు శోధకుడు అంటే మరొక సందర్భాన్ని చూడండి. యాకోబు పత్రిక ముందుకు చూద్దాం. ఆది కాండంలో అసలు అబ్రహాము శోధింపబడ్డాడా, పరిశోధింపబడ్డాడా ఒకసారి చూద్దాం. ఆది కాండము 22వ అధ్యాయము. ఆది కాండము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం లేదా.
ఆదికాండము 22వ అధ్యాయం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. శోధన వేరు, పరిశోధన వేరు. పరిశోధన వేరు, పరీక్షించడం వేరు, శోధన వేరు. కానీ మరి యాకోబు మనం ముందు చదువుకున్నటువంటి ఈ మాటలో ఏమని రాయబడింది? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 15వ వచనంలో అబ్రహాము శోధింపబడి. చూసారా? ఆది కాలంలో ఏముంది? అబ్రహాము దేవుడు ఏం చేశాడు? పరిశోధన చేశాడు, పరిశీలించాడు, టెస్ట్ చేశాడు, ఎంతవరకు నిలబడతాడు నా కుమారుడే. అవునా? కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎబ్రీ పత్రికలో ఏముంది? శోధింపబడి. అంటే శోధనకి పరిశోధనకి తేడా ఉందా? తేడా ఉంది. ఎందుకు రాయబడింది అంటే తర్జుమాలో రాసిన వాళ్ళకి, తర్జుమా చేసిన వాళ్ళకి శోధనకి పరిశోధనకి వ్యత్యాసం తెలియదు వాళ్ళకి. అంటే ఏం చేశారు? రాసేసారు. మరి శోధించేది ఎవరు? శోధిస్తాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త అంటే బైబిల్ యొక్క పుట్టుక రహస్యాన్ని మనం ఆలోచిస్తున్న ప్రేమ దేవుడుతున్నా. బైబిల్ పుట్టడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు. పుట్టినటువంటి బైబిల్ని అపవాది ఎలా తారుమారు చేసేస్తుందో ఒకసారి ఆలోచిస్తుంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము. అప్పుడు యేసు మొదటి వచనం, అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడెను. చూసారా? పరిశోధించేది ఎవరు? ఇప్పుడు దేవుడు పరిశోధిస్తాడు. శోధించేది ఎవరు? సాతాను శోధిస్తాడు. మరి అబ్రహాము గురించి హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? అబ్రహాము శోధింపబడి. చూసారా? అంటే తర్జుమా లోపాలు ఇవన్నీ. తర్జుమా లోపాల వలన చాలా మాటలు ఏమైపోయినాయంటే పొరపాటును రాయబడ్డాయి. ఈ మాటలు తెలియగా చాలా మంది ఇక బైబిల్లో తప్పు ఉంది, అది అక్కడ అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. కానీ బైబిల్ని తప్పు పట్టే సామర్థ్యము ఈ భూమికి ఉన్నటువంటి మనుషులు ఎవరికి లేదు. అవకాశం ఎవరికి ఇవ్వలేదు దేవుడు. అందుకే మనము ఎవరు ఎక్కడి నుంచి అడిగినా సరే ప్రశ్న సమాధానం చాలా ఈజీగా చెప్పేస్తాం. బైబిల్లో ప్రశ్న ఏమనగానివ్వండి, ఇలా వేళ్ల మీద లెక్క పెట్టి సమాధానం చెప్పేస్తాం. ఎందుకు? బైబిల్ అక్షరాలు మనం చదవకూడదు, దేవుని మనసును చదవాలి. అర్థమవుతుందండి? దేవుని మనస్సు, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం మనకు అర్థమైంది అనుకోండి, బైబిల్ ఈజీగా మనకి అర్థమవుతుంది. అది పక్కన పెట్టి కేవలం అక్షరాలు మాత్రమే చదువుకుంటూ వెళ్ళిపోనుకోండి, అక్షరాలు ఏం చేస్తాడు పౌలు? అక్షరము చంపును అంటాడు పౌలు గారు. అక్షరం ఏం చేస్తుందంట? చంపేస్తాం. ఎందుకు? ఎలా చంపేస్తుంది? ఇదిగో నీకు ఈ మాటల ప్రకారంగా నువ్వు వెళ్ళావనుకో, ఎక్కడో చోట దీంట్లో ఎలా ఉంది అనిపిస్తుంది. ఆ తర్వాత నీకు వచ్చిన అనుమానం వస్తుంది. ఆ అనుమానం కన్నా పెరిగిపోతుగా మారుతుంది. మారిన నిన్ను ఏం చేస్తుంది? బైబిల్ దూరం చేసేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? నువ్వు అక్షరాన్ని బట్టి వెళ్ళకూడదు. అక్షరము చంపును, ఆత్మ నిన్ను ఏం చేస్తున్నాడు? జీవింపజేస్తాడు, బ్రతికిస్తుంది అన్నాడు. ఆత్మ అయిన దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుని మనసును తెలుసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి బైబిల్ అర్థమవుతుంది. మరొక సందర్భం చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చూసారా? బైబిల్ దేవుడు ఎవరిని కూడా ఏం చేయడంట? శోధించడు. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. ఆయన పరిశోధిస్తాడు అంతే. కానీ శోధించేది ఎవడు? సాతాను. ఈ మనం చదివినటువంటి 3 సందర్భాలు చూస్తే మాటలు ఉన్నాయో, ఒక సందర్భంలోనేమో దేవుడు శోధిస్తాడని ఉంది, ఒక సందర్భంలో దేవుడు పరిశోధిస్తాడని ఉంది, ఒక సందర్భంలో దేవుడు పరిశోధించడం. వీటన్నిటిని మనం అక్షరాలుగా తీసుకోకూడదు. అక్షరాలుగా తీసుకుంటే ఏమైపోతాం? మనం పొరపాటు పడతాం. కాబట్టి దేవుని మనసును మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. దేవుడు శోధిస్తాడా? శోధించాడు. ఏం చేస్తాడు? ఆయన పరిశోధన చేస్తాడు. శోధించేది అపవాది, సాతాను శోధిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడు, బైబిల్ యొక్క పుట్టుక రహస్యాన్ని ఆలోచిస్తుంటే ఈరోజు అందరూ కూడా ఎలా ఉన్నారంటే అండి, ఇదిగో బైబిల్లో లేని మాటలను ప్రకటించేవారుగా ఉన్నారు.
ఒక మాట గురించి చెప్పిన, త్రియేక దేవుడు అని బైబిల్ ఎక్కడైనా ఉందా? త్రియేక దేవుడు అని బైబిల్ ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదండి. చాలా స్పష్టంగా ముగ్గురు వేరువేరుగా మనకు కనిపిస్తారు. ముగ్గురు వేరువేరుగా మనకు కనిపిస్తారు. చూడండి, ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఎక్కడది? మత్తయి సువార్త. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఇప్పుడు ముగ్గురు ఒకటే అంటారండి. ఎలాగంటారండి? ముగ్గురు ఒకటేనండి. దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అంటారు. ఎలా అంటారంటే దానికి ఆన్సర్ చెప్పరు. ఇప్పుడు కుటుంబంలో ఉన్నటువంటి ఒక భర్త, ఒకడే భర్త, ఒకడే మనిషి. ఆయన పెండ్లి కాగానే ఏమైపోయాడు? భర్త అయిపోయాడు. అవునా? అలాగే పిల్లలు పుట్టగానే ఏమైపోయాడు? తండ్రి అయిపోయాడు. అంటే తండ్రి వేరు, భర్త వేరా? కాదు, ఒక్కడే కదా. ఇది ఎలాగో అంటే వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్ చెప్తారు. ఇది ఎలాగో దేవుడు కూడా అలాగేనండి. దేవుడు ఒంటరిగా ఉన్నాడు. ఎప్పుడైతే సృష్టిని చేశాడో, పిల్లల్ని కలిగించాడో, దేవుడు తండ్రి అయిపోయాడు. వెంటనే ఆ పిల్లలు కూడా ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తుగా ఆయనే వచ్చాడు. తర్వాత మరలా వెళ్ళిపోయి ఇదిగో మరలా పరిశుద్ధాత్మ కూడా ఆయనే వచ్చేసాడని చెప్తున్నారు. ఇది వాస్తవమా? చూడండి ఎలా ఉందంటే, ఇప్పుడు దానికి మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే పాలు చూపిస్తారు. అవునా? పాలులో నుంచి పెరుగు వస్తుందంట. అదే పెరుగులో నుంచి మరల వచ్చింది, వెన్న వచ్చింది. చూసారా? ఇది ఎంతవరకు వాస్తవమో. ఇదిగో దేవుళ్ళలో నుంచి యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తే మరలా పరిశుద్ధాత్మగా వచ్చాడు. నిజమేనా? విన్న వాళ్ళందరూ వావ్, సూపర్, ఎక్సలెంట్, నేను చెప్పాను సార్ అంటే అంతేనా? ఓకే, వాళ్ళు చెప్పినట్లుగా అదే మనం ఆలోచిస్తే పాలులో నుంచి వచ్చిన పెరుగు మరలా పాలు అయిపోద్దా? అవదుగా. అలాగే పెరుగులో నుంచి వచ్చినటువంటి నెయ్యి మరలా పెరుగు అవుద్దా? అవదు కదా. మరి ఎలా అవుతుంది? ఏమన్నా ఇంత స్పష్టంగా మనకి ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నారు? ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఇదిగో యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డుకు వచ్చాడు. శరీరధారిగా యేసు ఉన్నాడా? శరీరధారిగా యేసుక్రీస్తున్నాడు. వచ్చిన తర్వాత దేవుని ఆత్మనగానే మనకు ముందుకు అట్లా అర్థమవుతుంది. దేవుని ఆత్మనగానే పరిశుద్ధాత్మ. మార్కు సువార్తలో పరిశుద్ధాత్మ అని రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చుట చూచితనే. ఇతను 2. అవునా? ఇక 3వ వ్యక్తి మనం చూస్తే, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అని, ఈయన అందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యేసు ఉన్నాడు శరీరధారిగా. ఇదిగో దేవుని ఆత్మ కనిపిస్తుంది. అలాగే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ముగ్గురు వేరు వేరుగా ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ముగ్గురు ఒకటే అని ఎలా చెప్తున్నారు వీళ్ళు? ఇదే అపవాది మాయ. అర్థమవుతుందండి? ఇది అపవాది చేస్తున్నటువంటి గారడి. కాబట్టి ఇన్ని వేల మాటలు రాయించిన దేవుడు ఆయన మేము ముగ్గురు ఒక్కటే, మేము ముగ్గురు వేరు వేరు కదా ఒక మాట రాయించలేడా? చెప్పండి. ఇంత సర్వసత్యాన్ని చెప్పిన దేవుడు, ఇన్ని మాటలు చెప్పిన దేవుడు, దావీదు చేసిన తప్పు గురించి రాసిన దేవుడు, ఏమంటే మోషే చేసిన తప్పు గురించి రాసిన దేవుడు, ఇన్ని మాటలు రాసిన దేవుడు. ఆయన నేను ముగ్గురు మీరు వేరు వేరు అనుకుంటారేమో, కాదు, నేనే యేసును, యేసే పరిశుద్ధాత్మ ఒక మాట రాయించలేదా? ఆలోచించండి. చూసారా? అంటే ఎంత మాయలో పడిపోయిందో క్రైస్తవ ప్రపంచం. ఇది ఒకటే కదండి, ఇలా ఎన్నో మాటల్లో పాపం తెలియక సాతాని యొక్క హస్తాలలోనికి వాళ్ళు ఏమైపోయారు? బలైపోతున్నారు. దేవుని ఆలోచన ఏంటి? ఇదిగో మీరు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండాలి. సత్యాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈరోజు మరి ట్రైనింగ్ పీరియడ్ అనుకున్నాం కదా మనం.
ఒక ఎస్ఐ అవ్వాలన్నా, ఒక పోలీస్ అవ్వాలన్నా ఆ ట్రైనింగ్ పీరియడ్ ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. ప్రతి పరీక్షలో వాళ్ళు నెగ్గాలి. నెగ్గిన వారికి ఏమొస్తుంది? జాబ్ వస్తుంది. అవునా? అన్ని ఇట్లా పాస్ అయిపోయారండి. లాస్ట్లో లాంగ్ జంప్ లేకపోతే హై జంప్ ఉంటాయి కదా, ఒకటి పోయింది, అందులో జాబ్ ఇచ్చేస్తారా? ఎవరండి జాబ్ ఎవరు? ఎందుకు? అన్నీ పాస్ అయిపోరు, కానీ లాస్ట్లో ఒక దాంట్లో ఫెయిల్ అయిపోరు జాబ్. మరి మనిషి భూమి మీద అన్నీ చేస్తున్నాడండి. ఇది దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా చేయడం లేదండి. ఏం చెప్పాడు దేవుడు? నేను ముగ్గురు వేరు వేరే చెప్పాడు దేవుడు. వీళ్ళ మేము ముగ్గురు ఒక్కడే నమ్ముతున్నాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక నిజంగా వీళ్ళు పరలోకానికి వెళ్తే ఏం చేస్తారు? అక్కడ ఇదేంటిది? మరి భూమి మీద ఏమో నాకు మా పాస్టర్ గారు ముగ్గురు ఒక్కడే అని చెప్పాడు, ఇక్కడ చూస్తేనేమో ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు అంటారు. అవునా? అలాగే మరి బైబిల్లో అసలు పరలోకానికి వెళ్ళిపోయింది ఎవ్వరూ లేదు, ఒక యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తుంటే మరి ఎవరైనా దొరికాను కదా? ఎన్నిసార్లు వెళ్ళాలంటే ఆయన? సెవరల్ టైమ్స్, చాలాసార్లు నేను పరలోకానికి వెళ్ళి వచ్చేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు కనిపించారంట. ఎవరు కనిపించారంట? పేతురుగా కనిపించారంటండి. అలా పెట్టారంటారండి. హాయ్ పెట్టారని, హాయ్ హాయ్ అన్నారండి. అలాగే ఏంటి ఎలా వచ్చారంటే యేసుక్రీస్తు ఏంటంటే, యేసుక్రీస్తు లేదంటే ఇంకెంత బాధలు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంట? ప్రజల పాపాల కొరకు ప్రాణం పెట్టి త్యాగం చేసిన యేసేమో పాతాళంలో ఉన్నాడంట. పేతురు గారు మాత్రం పరలోకంలో ఉన్నాడంట. చూసారా? ఇలా ఇలా ఈ మాటలు నమ్మితే దేవుడు పరలోకం ఇస్తారా? అంటే సాతాను మనుషులను ఎలా మోసం చేస్తుంది చూసారా? మోసపోతున్నారండి. అందరూ మోసపోతున్నారు. జనాన్ని చూస్తున్నారో తప్పించి అక్కడ చెప్పబడుతున్నది సత్యం అసత్యం అనేది చూడడం లేదు. అవునా? ఈ భూమి మీద బ్రతికి ఉద్యోగాల కోసమే ఒక్క దాంట్లో ఫెయిల్ అయిపోతే ఉద్యోగం ఇవ్వని మనిషి దేవుడు పరలోకాన్ని ఇస్తాడా? చూసారా? అలాంటి వాళ్ళకి దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. ఏమండి, ఇది ఈ సత్యం మన చేతుల్లోకి రావడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు. అపోస్తలులు, ప్రవక్తలు తమ ప్రాణాలను త్యాగం చేస్తే ఈ 66 పుస్తకాలు మన చేతుల్లోకి వచ్చాయి. ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి మాటలలోని భావాలను మనం గ్రహించకుండా, మనం నేర్చుకోకుండా, మనం తెలుసుకోకుండా మనుషుల యొక్క పద్ధతులను నిజమనుకుని వాటి ప్రకారంగా జీవిస్తే దేవుడు మనకు పరలోకాన్ని ఇవ్వడండి. బైబిల్ పుట్టి యొక్క రహస్యం ఈ బైబిలే మనల్ని ఎవరి దగ్గర తీస్తుంది? దేవుని యొద్దకు చేర్చేది, దేవుని యొద్దకు నడిపించేది ఈ బైబిలే. అందుకే ఒక ఆయన ఒక మాట అన్నాడు. ఏంటన్నమాట? భగవంతునికి భక్తునికి అనుసంధానం మీద ఏంటంట? అగరబత్తి. ఏమండి, ఒక అగరబత్తి నీకు దేవుని ఎందుకు చేరుతుందా? అసలు మనిషి పోల్చడానికి అలా అర్థం ఉందండి. అంటే మనిషికి దేవుడు ఎలా అర్థమయ్యాడు? చాలా చీప్గా అర్థమయ్యాడు. అంటే ఒక అగరబత్తి అందిస్తే దాని ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు దేవుని వద్దకు వెళ్ళిపోతావు. అంటే మనిషిని దేవునితో అనుసంధానం చేసేది ఒక పుల్ల, చిన్న పుల్ల మొక్క నేను దేవుని వద్దకు చేస్తుందా? సరే, మనిషి ఎలా ఉన్నాడు? చాలా తప్పుడు అండి. భగవంతునికి భక్తునికి అనుసంధానం మీద ఏంటి? మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. ఈ బైబిల్ ద్వారానే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్ద అనుసంధానం అవుతాం. మనం దేవుని యొద్దకు వెళ్తాం. మనం ఎంత మంచి పుస్తకం అండి బైబిల్, ఇంత మంచి పుస్తకం. అందుకే నేను ఎన్నిసార్లు చదివిన బైబిల్ ఇంకా కొత్తగానే ఉంటుందండి. బైబిల్ ఎన్నిసార్లు చదవను బైబిల్ కొత్తగానే ఉంటుంది. ఆదికాండం మరలా ప్రారంభించామనుకోండి, మరలా రోజు కొత్తగా ఉంటుంది. మళ్ళీ ఎన్నిసార్లు ఆదాం గురించి వెళ్ళలేదు, ఎన్నిసార్లు ఆదాం గురించి చదవలేదు. అయినా మరలా దేవుడు నా మొదటి దినమున ఇది చేశాడు, అది చేశాడు అనగానే మరలా తెలియని ఏదో కొత్తదనం. అదే మనుషులు రాసిన పుస్తకాలకి దేవుడు రాసిన పుస్తకాలకి వ్యత్యాసం. మనుషులు రాసిన పుస్తకాన్ని మీరు చదవాలనుకోండి, ఒక్కసారి చదువుతాం. అవునా? ఒక్కసారి చదువుతాం, చదివింది చదివినట్టు గుర్తుండిపోద్ది. ఎందుకు? అది మట్టి మెదడుతో రాయబడిన గ్రంథం కాబట్టి. అదే దేవుడు రాసిన గ్రంథం చదవండి, చదివి కోల్ది చదవాలనిపిస్తుంది. దేవుడికి ఇలాంటి గ్రంథాన్ని, ఎంత కష్టపడి దేవుడు మనకి ఇచ్చిన గ్రంథాన్ని ఈ మనుషులు ఏం చేస్తున్నారో మనం చూడగలిగితే, చివరిగా మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. లేదా మార్కు సువార్త 7వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే, మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. మరియు మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను
బొత్తిగా నిరాకరించుదురు. చూసారండి, మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుచున్నారు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి ఏమండి, మరియు మీరు మీ పారంపర్యాచారము గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఏమండి, 13వ వచనంలో మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. చూసారా, ఏం చేస్తారంట? మరియు మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. నిరర్ధకము చేయుదురు చెప్పేశారా దేవుడు? యేసుక్రీస్తు చెప్పేశారా? యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పేశారు. ఏం చేస్తారంట? దేవుని వాక్యాన్ని నిరర్ధకం అంటే అర్థం లేని దానిగా మీరు మార్చేస్తారు. ఈరోజు ఈ వాక్యం చెప్తుంటే చాలా మంది బయట సభలు పెడుతుంటే వాళ్ళు వేసే కేకలకి, వాళ్ళు వేసే అల్లర్లకి ఏం చేస్తున్నారు? క్రైస్తవుల సభలకు పర్మిషన్స్ లేవు. ఎందుకు? అల్లర్లు, గోళ్ళు, చప్పట్లు, స్వస్థతలు. ఇక మీరే స్వస్థతలు చేసేస్తే ఎంబీబీఎస్ చేయడం ఎందుకు, డాక్టర్లు అవ్వడం ఎందుకు, అని లక్షలు పోయడం ఎందుకు, పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టడం చెప్పండి. ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని వీళ్ళు నిరర్థకంగా చేసేస్తారు, అర్థం లేకుండా. యేసు బ్రతికించాడు, యేసు స్వస్థతలు చేశాడు. ఎందుకు చేశాడు? ఆ కాలం ఏంటి? దానికి గల కారణం ఏమిటి? ఇవన్నీ ఆలోచించాలి కదా. యేసు చనిపోయిన వాళ్ళు లేపారని చెప్పేసి ఈరోజు నేను కూడా లేపేస్తానంటే అర్థం ఉందా? ఏం చేశారు వీళ్ళంతా? నిరర్థకం, అర్థం లేని దానిగా చేస్తారండి, విలువ లేని దానిగా చేసేస్తున్నారు. కాబట్టి దేవుని పిల్ల, ఎంత గొప్ప సత్యాన్ని తెలుసుకున్న మనమే ఈ లోకానికి సత్యాన్ని ప్రకటించాలి. చూసారా, బైబిల్ పుట్టుక రహస్యం, ఎలా ఈ బైబిల్ వచ్చింది, వచ్చిన బైబిల్లో ఎలా లోపాలు వచ్చాయి, వచ్చిన ఆ లోపాలను సరిచేసుకున్నటువంటి మనము ఎలా మరలా క్రైస్తవంలోకి ఈ యొక్క అబద్ధ బోధలు వచ్చాయి, ఇవన్నీ మనం గుర్తిరిగి దేవుడు ఇచ్చినటువంటి యొక్క మహాజ్ఞానాన్ని మన మనసులో ఉంచుకుని ఆ మాటల ప్రకారంగా మనం జీవించగానే దేవుడు అన్నటువంటి మహాలోకానికి వెళ్తాం. ఈ సత్యం తెలియని వాళ్ళు, ఈ మాటలు తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ ప్రపంచంలో. సాధ్యమైతే తెలిసిన మనమే ఈ సత్యాన్ని సమాజానికి ప్రకటించాలి. సత్యం ఉన్న చోట సంఖ్య తక్కువగానే ఉంటుందండి. ఎందుకు చెప్పేశారు కదా దేవుడు ఏమని? జనులు దురద చెవులు గలవారై హితవాక్యమును వాళ్ళు ఏం చేస్తారంట? సహించలేరు. జనులు దురద చెవులు గలవారై హితవాక్యాన్ని వాళ్ళు సహించరు, నచ్చని వాళ్ళకి. హితవాక్యం అంటే మంచి మాటలు. ఆయన నీ పాపం చేయకరా, నువ్వు బాగుపడరా, పాపం చేయకుండా నువ్వు పరలోకానికి వెళ్తావరా, నీ మనసు మార్చుకొని జీవితాన్ని మార్చుకోండి ఎవరు కూడా సహించరండి. నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు ఎలాగైనా బ్రతుకు, ఆదివారం గుడి మానొద్దు, దేవుడికి ఇస్తానన్నటువంటి కానుక ఇవ్వకుండా నీవు మానద్దు అని చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? సంతోషం. కానీ నీ మనసు మార్చుకొని జీవితాన్ని మార్చుకో. ఏ రోజు యేసుక్రీస్తు వారు వస్తారో మనకు తెలియదు, మరణం తర్వాత మరో బ్రతుకు ఉంది అనే మాటలు చెప్తే మనిషికి నచ్చదండి, భయం వేస్తుంది. ఏంటి నేను మాట్లాడుతున్నాను, అలా మాట్లాడు అంతేనా? యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు అన్నాడు. అవునా? సత్యము చెప్పుచున్నప్పుడు ఎవరు కూడా నమ్మరండి. అలా నమ్మిన వారు ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ధన్యం. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, బైబిల్ పుట్టి యొక్క రహస్యాన్ని తెలుసుకున్న మనం బైబిల్లో ఉన్న మాటల ప్రకారంగా జీవించి ఈ మాటలకు సాధ్యమైతే అనేకులకు తెలియజేసి దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి మనమంతా చేరుకోవాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. ఇచ్చిన ఒక భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలుసుకున్నాను తండ్రి. నాయన, మీ గ్రంథం ఎంత విలువైనదో, ఎంత గొప్పదో మరి మాకు తెలియజేసే విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాను తండ్రి. తెలుసుకున్న మేము ఎక్కడి నుంచి అయినా ఈ గ్రంథంలోని మాటల ప్రకారంగా మేము జీవించి అనేకులకు ఈ మాటలను ప్రకటించి అందరినైనా తండ్రి అగ్నిలో నుంచి రాగలిగే భాగ్యాన్ని అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా విన్న మీ పిల్లలకు మంచి హృదయమును అనుగ్రహించమని, వారి హృదయాలను తెరవమని, వారి హృదయంలో మీ వాక్యమును నింపి మీ వాక్య ప్రకారంగా వారందరూ కూడా జీవించగలరు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.